హాయ్ మిత్రులారా, నమ ఉదయ్. ఈరోజు బౌద్ధ జాతకథల్లో నుండి 461వ జాతకథని మీకు వివరించబోతున్నాను. ఈ 461వ జాతకథ దశరథ జాతక కథ. ఇది బౌద్ధ జాతకథలలో దాదాపు ప్రాముఖ్యం పొందిన కథ. అంటే దాదాపు 10 కథలు ఉంటాయి. అందుకే ఆ కథలన్నీ కలుపుకొని దశావతార బుద్ధుడు, దశావతార మందిరాలు కూడా మనకు ఉత్తరప్రదేశ్లో కనపడతాయి. సో ఈ దశరథ జాతక గురించి మనం మాట్లాడుకుంటే, పూర్వం వారణాసిని పరిపాలిస్తున్న, అంటే బనారసిని పరిపాలిస్తున్న దశరథ రాజుకి 2 కొడుకులు, 1 కూతురు ఉంటారు. 2 కొడుకులు, ఒకరు రాముడు, రెండో అతను లక్ష్మణుడు, 3వ కూతురు వచ్చేసి సీత. ఈ ముగ్గురు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోతుంది. అంటే దశరథ రాజు భార్య చనిపోతుంది. తర్వాత రెండో పెళ్లి చేసుకుంటాడు ఆయన. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు కూడా 1 కొడుకు పుడతాడు. ఆయననే భరతుడు. ఈ జాతక కథలో ఈ పేరుతో సహా ఉన్నాయి. అయితే చిన్నగా ఉన్నప్పుడే ఈ రెండవ భార్యని దశరథ మహారాజు, ఏదైనా నీకు కోరిక ఉంటే చెప్పు, నీ కోరిక నెరవేరుస్తానని అడుగుతాడు. అడిగితే నేను సమయం వచ్చినప్పుడు చెప్తానండి, నా కోరిక తప్పకుండా తీరుస్తావు కదా, ప్రమాణం చేయండి అని చెప్పి ఆమె ప్రమాణం తీసుకుంటుంది. బాగా పిల్లలు యుక్త వయసు వచ్చిన తర్వాత ఇక రాజ్యం ఎవరికి అప్పచెప్పాలా అని ఆలోచిస్తున్న సందర్భంలో రెండవ భార్య, నా కొడుకుని రాజుగా చేయండి, ఆ రోజు నాకు మాట ఇచ్చారు, మీరు మాట తప్పకూడదు అని చెప్పేసి అడిగేసరికి ఈయన కోపమవుతాడు. ఏదైనా కోరిక అంటే నీ జీవితానికి సంబంధించిన కోరిక అడగాలి కానీ నీ కొడుకు జీవితం గురించి కాదు. నీకెంతో బాధ్యత ఉందో నాకంతే బాధ్యత ఉంది భరతుడి విషయంలో. కాబట్టి ఇంట్లో పెద్దవాడిని రాజు చేస్తారు, నేను ఒప్పుకోనని చెప్పేసి ఆయన ఒప్పుకోసరికి ఈమె కొన్ని కుతంత్రాలు చేయడం మొదలు పెడుతుంది. ఆమె చాలా నెగిటివ్గా కనపడుతూ ఉంటుంది ఆయనకి. అంటే ఎప్పుడైనా సరే నా పిల్లల్ని, మొదటి భార్య పిల్లల్ని చంపేస్తుందేమో, కాబట్టి నేను తనకు జబ్బు ఉంటుంది దశరథుడికి, ఎక్కువ రోజులు బతకను, మేబీ 10 సంవత్సరాల కంటే ఎక్కువ బతకను అని చెప్పేసి ఆయనకి తెలుసుకొని ఒక 12 ఏళ్ళు ఈ రాజ్యం వదిలిపెట్టి హిమాలయ పర్వతాలకు వెళ్ళండి అని చెప్పేసి ముగ్గురిని పిలిపించి, అంటే 2 కొడుకులు పిలిపిస్తాడు. ఫస్ట్ పెద్ద భార్య పిల్లల్ని,